పైనుంచి చూసినప్పుడు ఎంతో రమణీయంగా కనిపిస్తున్నటువంటి ఈ ప్రాంతం మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి కొండ ఉత్తరం వైపు ఉన్నటువంటి ఎకో పార్కు. ఈ ప్రాంత ప్రజానికంకే కాదు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి అన్ని వర్గాల ప్రజానికం, టూరిస్టులకు ఆహ్లాదం, ఆరోగ్యం కలిగించడానికి ఫారెస్ట్ అధికారులు దాదాపు 60 హెక్టార్లో ఎకో పార్క్ పేరుతో ఈ ప్రాంతాన్ని పూర్తిగా అన్ని హంగులతో అభివృద్ధి చేశారు. ఈ పార్కులో నిత్యం వందలాది మంది వాకర్సు ఆరోగ్యం కోసం వాకింగ్ చేస్తూ ఉంటారు. ఇక అసలు విషయానికి వస్తే దేశ అభివృద్ధిలో కావచ్చు, రాష్ట్ర అభివృద్ధిలో కావచ్చు, ఆరోగ్యకరమైనటువంటి ప్రజానీకం అనేటువంటి వారు ఎంతో కీలకం. మంగళగిరి ప్రాంత ప్రజానీకానికి ఆరోగ్య విషయంలో కావచ్చు, ఆహ్లాదం విషయంలో మాత్రం మంత్రి నారా లోకేష్ గారు మంచి మార్గం చూపెట్టారు. ఇక నుంచి ఎకో పార్కులో ఉదయం పూట రెగ్యులర్ వాకర్స్తో పాటు సాధారణ ప్రజానీకానికి కూడా ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్టు వారు తెలిపారు. ఇది చాలా ఆనందకరమైనటువంటి అంశమని ఈ ప్రాంత ప్రజానీకం అదేవిధంగా వాకర్స్ అంటూ ఉన్నారు. మంత్రి నారా లోకేష్ సహకారంతో ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్టు ఫారెస్ట్ అధికారులు తెలియజేశారు. మంగళగిరి ఎకో పార్కులో ఉదయం రెగ్యులర్ వాకర్స్తో పాటు సాధారణ ప్రజానికానికి కూడా ఉచిత ప్రవేశం కల్పించడంతోనే భవిష్యత్తులో ఎకో పార్కులో మరింత సందడి వాతావరణం నెలకొనే అవకాశాలు ఉన్నాయి. ఉదయం సాయంత్రం ఇప్పటికే రోజుకు సరాసరి 200 నుంచి 300 మంది వాకర్స్ ఆరోగ్యం కాపాడుకోవడానికి వాకింగ్ చేస్తూ ఉన్నారు. చాలా ఆనందకరమైన విషయం సార్. ముందుగా మన మంత్రి గారు లోకేష్ గారికి ధన్యవాదాలు సార్. మేము ఒక 5 సంవత్సరాల నుండి ఇలా వాకింగ్కి వస్తున్నాము. ప్రతి సంవత్సరం ఇంతని అమౌంట్ కడుతున్నామండి. ఇది వాకర్స్ వరకు ఇలా డబ్బులు తీసేయడం అనేది చాలా ఆనందకర విషయం. మేము 5 సంవత్సరాల నుండి రావడం వల్ల చక్కటి ఆరోగ్యం పొందాము. చక్కగా ఇక్కడ ధ్యాన క్లాసులు, తర్వాత అందరికి కూడా ధ్యానం నేర్పించడం జరిగింది. అక్కడ మనము ధ్యాన కృష్ణ తులసి వనం కూడా ఏర్పాటు చేసాం. అలానే మన యొక్క వాకర్స్ అందరూ సహకరించడం, అట్లానే ఎవరైతే ఈ యొక్క కమిటీ సభ్యులు ఉన్నారో అందరూ కూడా పూర్తిగా సహకరించారండి. ఈ యొక్క అవకాశాన్ని మేము చాలా ఆనందంగా ఆస్వాదిస్తున్నాం సార్. థ్యాంక్ యూ.